సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది రాశిఫలాలకు స్వాగతం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మనం సింహరాశి యొక్క ఫలితాలు చూసే ముందు ఒక్కసారి ఈ సింహరాశిలో నక్షత్రాలు అలాగే వాటికి సంబంధించిన ఆదాయ వ్యయాలు చూద్దాం. సింహరాశి మఘా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, ఇక పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పదం. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఇక్కడ ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. ₹2 సంపాదిస్తే ₹14 ఖర్చు చేయడం. ఈసారి ఈ సింహరాశి వారికి అధిక వ్యయాలు అయితే మనకు సూచిస్తున్నాయి. గ్రహస్థితి బృహస్పతి చూసుకున్నట్టయితే మే 1వ తారీఖు నుంచి కూడా 10వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇక శని 7వ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు. రాహుకేతువులు ఇద్దరు కూడా 8, 2 స్థానాల్లో తామ్రమూర్తులుగా ఉన్నారు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ 3 గ్రహాలు 4 గ్రహాల యొక్క పరిస్థితిని అనుకూలంగా చూసుకున్నట్టయితే బృహస్పతి వచ్చేసి దశమ స్థానం అంటే ఉద్యోగ స్థానం. ఈ బృహస్పతి దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగాభివృద్ధి, దాంతోపాటు విద్యాభివృద్ధి, సంతాన ప్రాప్తి ఇవన్నీ కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మార్పులు కూడా సంభవించే అవకాశం సింహరాశి వారికి ముఖ్యంగా సూచిస్తుంది. ఇక శని ప్రభావం వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్యలు, తరచూ వాదోపవాదాలు, చికాకులు కలిగే అవకాశం ఉంది. ఆ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి. ఇక రుణ బాధ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక రాహుకేతువుల వల్ల అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు అయితే నేత్ర సంబంధించి తలకు సంబంధించిన అనారోగ్యాలు, ఆర్థికపరమైనటువంటి చికాకులు కలిగించే అవకాశం మనకు సూచిస్తుంది. మరి గ్రహస్థితి ఆధారంగా సంపూర్ణంగా మనం గమనించినట్టయితే సింహరాశి వారికి మానసిక అస్థిరత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సొంత నిర్ణయాలు తీసుకోవడం కంటే చుట్టూ ఉన్న వాళ్ళ నిర్ణయాలు, అలాగే కోపం ఎక్కువగా ఉండడం, ప్రతి విషయంలో చికాకు పడడం అయితే ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. ఏదైనా పూజాధికాలు చేసే అవకాశం ఉంది. ఇక ఆర్థికపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైన విషయాలలో కొంత శుభకార్యాలు చేయడం, అలాగే కుటుంబంతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కానీ, వాహనాల కొనుగోలు కానీ, గృహ నిర్మాణాల విషయంలో కానీ ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు చేసుకోవచ్చు, వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే తల్లిదండ్రులతో కలిసి ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మరి ఈ సంవత్సరం అంతా కూడా కుటుంబంతో కలిసి ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది సింహరాశి వారికి. అలాగే విద్యారంగానికి సంబంధించి ప్రస్తుతం సింహరాశి వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకుంటారు విద్యార్థులు. సమస్యలనున్నా కూడా విద్యందు అలసత్వం ఉండదు. మంచి అనుకూలత, ఏదైనా కూడా సాధించాలనే ఒక పట్టుదల ఎక్కువగా ఉండడం, ప్రతి విషయంలో ముందడుగు వేయడం, సమస్యలను సులభంగా తొలగించుకొని ముందుకు వేయడం అయితే జరుగుతుంది. అలాగే విద్యార్థులు మంచి ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే సంతాన ప్రాప్తి కావాలి అనుకునే వారికి ఈ సంవత్సరం సింహరాశి వారికి తప్పకుండా సంతానమయ్యే యోగం ఎక్కువగా సూచిస్తుంది. కొంతవరకు రుణబాధ ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి సులభంగా బయటపడతారు. అలాగే కుటుంబంలో అనిశ్చితిని తొలగించుకొని ముందడుగు వేయడం మంచిది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా సంయమనంతో వాటిని పరిష్కారం చేసుకోండి. అనవసరమైన వాదోపవాదాలకు వెళ్ళి అది పెద్దగా చేసుకోకపోవడం మంచిది. దాంతోపాటు వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. తప్పకుండా వివాహ ప్రయత్నాలు చేయండి, అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగ ప్రత్యార విషయంలో
కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే తప్పకుండా అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా సూచిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా తప్పకుండా అనుకూలించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారు మంచి అనుకూలతను సాధిస్తారు. అద్భుతమైనటువంటి ధనయోగం పొందుతారు. అలాగే సినీ రంగాల వారు మంచి మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. సినీ రంగంలో సినీ కళాకారులతో పాటు సంగీత విద్వాంసులు వీళ్ళందరూ కూడా మంచి అభివృద్ధిని సాధించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు వ్యవసాయ రంగాని వారికి కూడా మంచి పాడి పంటలు ఎక్కువగా పండడం, అనుకూలంగా వ్యవసాయం ఉండడం అనేది జరుగుతుంది. సమస్యలనున్నా కూడా సకాలంలో పంట చేతికి రావడం వల్ల వ్యవసాయదారులు చాలా సంతోషంగా ఉండే అవకాశం సింహరాశి వారికి సూచిస్తుంది. చేతి వృత్తుల ద్వారా సంపాదించేవారు మంచి ధనయోగాన్ని పొందుతారు. ఇక దాంతోపాటు రవాణా రంగాలకు సంబంధించి కూడా అద్భుతమైనటువంటి అనుకూలత మనకు చేకూరుతుంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. గట్టి ప్రయత్నం చేయండి, తప్పకుండా అనుకూలిస్తుంది. ఇక తర్వాత భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఐశ్వర్య ప్రాప్తి కూడా బాగానే కలుగుతుంది. సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. ఖర్చులు కొద్దిగా ఎక్కువగానే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. సింహరాశి వారు ముఖ్యంగా మగా నక్షత్రం వారు అధిక రక్తపోటు ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. పుబ్బా నక్షత్రం వారికి సామాన్యమైనటువంటి స్థితి ఉంటుంది. ఉత్తరా నక్షత్రం వారికి సర్వత్రా జయం అనేది కలుగుతుంది. మరి ఈ సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1. మరి ఏ పని చేసినా కూడా సింహరాశి వారికి ముఖ్యంగా వీరు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మినుములు దానం ఇవ్వండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకుంటూ ఉండండి. మరి వీరు ముఖ్యంగా సర్పపాశుపత అభిషేకం చేసుకోండి. సర్పపాశుపత అభిషేకం, సర్పసూక్త హోమం చేసుకున్నట్టయితే సమస్యల నుంచి కొంత సులభంగా బయటపడతారు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఈశ్వరాలయాలను దర్శించండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి 2023-24 సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సర ఫలితాలు. మరి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.